హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం పాలిటీ కరెంట్ డేటా అంతా చూద్దాం. ఎక్కువ లేవు, తక్కువగానే ఉన్నాయి. అండ్ నేను మీకు దీనికి సంబంధించిన పీడిఎఫ్ ఏమీ ఇవ్వలేను అనమాట. ఎందుకంటే నేను నార్మల్గా నేను కూడా అక్కడ చూసి చేసుకున్నది అనమాట. మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని దీనికి సపరేట్గా టైమింగ్ కేటాయించాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్తూ ఉన్నప్పుడు లేదా ఏదైనా జర్నీ చేస్తూ ఉన్నప్పుడు ఆఫీస్లో లంచ్ టైం ఇలా దొరికినప్పుడు జస్ట్ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వింటే మీకు మైండ్లో ఉండిపోద్ది అనమాట. ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా ఈ ఆర్టికల్ అలాంటిది ఏం లేదు. అన్నీ పైనే ఉంటాయి అన్నమాట. పాలిటీ మ్యాక్సిమం నేను ఫస్ట్ నుంచి వస్తున్నాను. అంటే ఇంతకు ముందు జరిగిన రీసెంట్ కాకుండా కొంచెం ఏవి అడగొచ్చు ఛాన్సెస్ ఉన్నాయి అలాంటివి అక్కడి నుంచి వస్తూ ఉన్నాను అనమాట. ముందుగా మీలో ఎవరైనా ఇప్పుడే నా ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కంటెంట్ ఇంకా మీకు ముందు చూడడానికి వీలుగా ఉంటుంది. ఫస్ట్ వచ్చి ఐటీ యాక్ట్ అండి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్. ఇది 2000లో అమలు చేశారు. ఇది వచ్చిందనమాట ఈ యాక్ట్. నెక్స్ట్ పోస్కో యాక్ట్. ఈ పోస్కో అనేది ఏంటి అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ అనమాట. ఇది 2012లో అమల్లోకి వచ్చింది. అయితే ఎవరు తీసుకొచ్చారు దీన్ని అంటే మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. మీకు అర్థమవుతుంది కదండి క్లియర్గా. ఇది నోట్స్లో రాసుకొని దీనికి మళ్ళీ టైం కేటాయించడం ఇదంతా వేస్ట్. లేదు మాకు అలా రాసుకుంటేనే గుర్తుంటుంది అంటే మీరు జస్ట్ నేను చెప్తూ ఉంటాను, పాయింట్ టు పాయింట్ మీరు రాసేసుకోండి. ఎందుకంటే నాకు మీరు అర్థం చేసుకోవాలి, ఇంకా 30 days ఉంది కాబట్టి. ఓకే, ఫస్ట్ అయితే ఐటీ యాక్ట్ 2000లో దీన్ని ప్రవేశపెట్టారు. నెక్స్ట్ పోస్కో యాక్ట్, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ అనమాట. ఇది 2012 అండర్ మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. నెక్స్ట్ తాజాగా తీర్పిచ్చిన న్యాయమూర్తుల ధర్మశాసనం. ఒక 3 judges అనమాట. సిజిఐ అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ డివై చంద్రచూడ్ గారు, అలాగే జస్టిస్ జేబి పాటినాలా, అలాగే జస్టిస్ మనోజ్ మిశ్రా. ఈ ముగ్గురు కలిసి లేటెస్ట్గా ఒక తీర్పు ఇచ్చారంట. ఏంటి అంటే ఈ తీర్పు 200 pages తీర్పు అనమాట. జస్టిస్ జేబి పార్దివాలా 200 pages తీర్పుని రాశారు. అయితే ఇందులో పిల్లలకి సంబంధించిన ఏదైనా పోర్న్ వీడియోలు మొబైల్ ఫోన్ ద్వారా డౌన్లోడ్ చేసిన, అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో మనం పిల్లల ఫొటోస్ని యూట్యూబ్స్లో గట్రా పెడతా ఉంటాం, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో. అయితే వీటిని డౌన్లోడ్ చేసి దీన్ని మార్ఫ్ చేస్తే అది కానీ ప్రూవ్ అయితే కోర్టులో 5,000 తక్కువ కాకుండా జరిమానా వేస్తారంట. అదే పర్సను మళ్ళీ జరిమానా వేసినా కూడా అదే తప్పు చేశారు, మళ్ళీ డౌన్లోడ్ చేస్తున్నారు, దాన్ని మార్ఫ్ చేస్తున్నారు పిల్లల ఫోటోలు అంటే ఒక 10,000 తక్కువ లేకుండా మళ్ళీ పెనాల్టీ వేస్తారు. అయితే ఇలా వేయడమే కాకుండా ఇది వీడియోస్ని ఎవరికైనా షేర్ చేసినా, వాళ్ళు డౌన్లోడ్ చేసినా అది కానీ ప్రూవ్ అయిందంటే 3 years నుంచి 5 years మధ్యలో జైలు శిక్ష విధిస్తారండి. అంటే ఇలాగా జస్ట్ నార్మల్గా డౌన్లోడ్ చేస్తే కాదు, డౌన్లోడ్ చేసి దాన్ని పోన్గా మార్చి, అర్థమవుతుంది కదా, మార్ఫ్ చేస్తే, అలా ఏమైనా చేస్తే ఇలాంటి శిక్షలు ఉంటాయన్నమాట. మనం డౌన్లోడ్ చేయకూడదు, డౌన్లోడ్ చేసి మార్ఫ్ చేయకూడదు, చేసినవి ఇంకెవరికైనా షేరు చేయకూడదు. ఓకే, ఇది కానీ ప్రూవ్ అయితే. అలాగే కొంతమంది ఏం చేస్తారు, ఈ ఫొటోస్ని మార్ఫ్ చేసి అమ్ముతూ ఉంటారు. అదొక బిజినెస్ అనమాట వీళ్ళకి. అలాగే బిజినెస్ చేయడానికి ట్రై చేస్తే జరిమానా ఉంటుంది, అలాగే 7 ఏళ్ళు పైబడి జైలు శిక్ష కూడా ఉంటుందన్నమాట. ఆ 200 pages తీర్పులో రాయడం జరిగింది. అలాగే ఈ చైల్డ్ పోర్న్ పైనే సుప్రీంకోర్టు ఇంకో తీర్పు కూడా ఇచ్చింది. చైల్డ్ పోర్నోగ్రఫీ చూడడం, వాటిని డౌన్లోడ్ చేయడం కూడా నేరమే. మనం ఇప్పుడు యూట్యూబ్లో గట్రా చూస్తూ ఉంటారు చాలామంది, ఇలాంటి వారు చూస్తారు. కానీ అయితే చైల్డ్ పోర్నోగ్రఫీ ఇది చూడడం కానీ డౌన్లోడ్ చేయడం కూడా నేరమేనట. ఇది 2024 September 23 ఈ తీర్పు ఇచ్చారు. అశ్లీలత దృశ్యాలు మరొకరికి పంపించడం లేదా వ్యాప్తి చేసే ఉద్దేశంతో ఉంటే నిందితుడికి లేకున్నా సరైన
శిక్ష అర్హమైన నేరము అని నిరూపించగలిగితే కోర్టులో శిక్ష పడుతుందన్నమాట. అంటే పోర్న్ పిల్లలవి డౌన్లోడ్ చేయకూడదు అంటే వాటి మీద ఎలాంటి, ఇప్పుడు రీసెంట్గా ఒక కామెంట్ కూడా యూట్యూబ్లో చేశారు కదా, ఒక డాడీ ఇంకా పాపది. ఆ యూట్యూబర్కి మంచిగా గడ్డి పెట్టారు. సో అలాంటివి ఏం చేయకూడదు అనమాట పిల్లల పైన. అలాగ చేస్తే కఠినంగా శిక్షిస్తామని చెప్పి సెప్టెంబర్ 23rd 2024లో ఒక తీర్పు ఇచ్చారు. చైల్డ్ పోర్నోగ్రఫీ అనేది చూడకూడదు, డౌన్లోడ్ చేయకూడదు, అలాగే వేరే వారికి పంపించకూడదు. అంటే బేసిక్గా ఏంటంటే పిల్లలు వీడియోస్ ఫొటోస్ని మిస్యూజ్ చేయకూడదు అనమాట. అలాగే బాలలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం ఇందాకే మాట్లాడుకున్నాం, పోస్కో 2012లో వచ్చింది కదా. సమాచార సాంకేతిక చట్టం, ఈ రెండిటిపైన కలిపి అలా వీడియోస్ని తీసిన వారిని, డౌన్లోడ్ చేసిన వారిని జైల్లో వేస్తారు. అలాగే బాలలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం, సమాచార సాంకేతిక చట్టంలోని నిబంధనల ప్రకారం కేసుని ఫైల్ చేస్తారనమాట. చిన్నారులపై లైంగిక పీడన నేరానికి విధించే శిక్షలు, జరిమానాలకు సంబంధించి పోస్కో చట్టంలోని సెక్షన్ 15 అందులోని 3 ఉపనిబంధనల గురించి సుప్రీంకోర్టు మనకి చెప్పిందనమాట. ఓకే, బేసిక్గా పిల్లలపైన ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి సోషల్ మీడియాలో ఏం పోస్ట్ చేయకూడదండి. ఇవి 3 అయ్యాయి ఇప్పటితో. అలాగే తమిళ నటుడు విజయ్ పార్టీకి ఈసీ గుర్తింపు అనమాట. తమిళగా వెట్రి కజగం టీవీకే పార్టీ, తమిళంగా వెట్రి కజగం అనే టీవీకే పార్టీని రీసెంట్గా విజయ్ స్థాపించారు కదా, తమిళ్ హీరో. అయితే ఈ పార్టీకి ఎన్నికల కమిషను గుర్తింపు ఇచ్చింది. అయితే Feb 2, 2024 దీన్ని రాజకీయ పార్టీగా నమోదు చేశారనమాట. ఎలక్షన్ కమిషను దరఖాస్తు చేసిందనమాట. దీనికి ఒక గుర్తు కూడా ఇచ్చి ఉంటారు కదా, ఆ గుర్తు ఏంటో మీరు నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. నెక్స్ట్, కొత్త పార్టీ స్థాపించిన యశ్వంత్ సిన్హా. కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా కొత్తగా రాజకీయ పార్టీని స్థాపించారనమాట. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి సిద్ధాంతాలకు అనుగుణంగా ఏవిఎం పేరుతో దీన్ని ప్రారంభించారు. మరికొన్ని రోజుల్లో జరగబోయే జార్ఖండ్ ఎన్నికల్లో పాల్గొబోతున్నారని చెప్పారనమాట. అంటే కొత్త పార్టీ స్థాపించారు. ఎవరు? యశ్వంత్ సిన్హా. ఎవరి పేరు మీద? మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి పేరు మీద రాజకీయ పార్టీ స్థాపించారు. దానికి ఏవిఎం అని పేరు కూడా పెట్టారు. కొత్త నేర చట్టాల కింద తొలి శిక్ష 2024 జూలై 1 నుంచి భారతీయ న్యాయ సంహిత BNS, భారతీయ నాగరి సురక్షిత సంహిత అన్నమాట. ఇది భారతీయ సాక్ష్య అధినియం అమల్లోకి వచ్చాయి. మొత్తం 3: భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరి సురక్ష సంహిత, అలాగే భారతీయ సాక్ష్య అధినియం. ఈ 3 అమల్లోకి వచ్చాయన్నమాట. ఈ కొత్త నేర చట్టాల కింద తాజాగా తొలి శిక్ష పడింది. ఎవరికి అంటే ఒక హత్య కేసుకి సంబంధించి బీహార్లో ఇద్దరికన్నమాట న్యాయస్థానం జీవిత ఖైదు వేసిందనమాట. అయితే ఈ ఘటన జరిగిన 48 గంటల్లోనే వారిని దోషులుగా తేల్చి శిక్షించారు. అయితే ఏ నేరాలకి ఏ శిక్షలు, ఎంత జరిమానా చూద్దాం. లైంగిక దాడి అయితే దానికి 7 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు జైలు లేదా జరిమానా కూడా ఉంటుందన్నమాట. అలాగే పోస్కో యాక్ట్ ద్వారా అయితే వాళ్ళకి 3 ఏళ్ల జైలు శిక్ష, అలాగే జరిమానా ఉంటుంది. తీవ్ర లైంగిక దాడి కనీసం 7 ఏళ్ల జైలు శిక్ష. అదే పిల్లలకైతే ఎవరికైతే జరుగుంటుందో అలాంటి వాళ్ళకైతే క్రిమినల్స్కి 5 to 7 years అన్నమాట జైలు. ఆధారాల సేకరణ 7 రోజుల్లాగా ఆధారాలు సేకరించాలి. అదే చైల్డ్ విషయంలో జరిగితే 1 నెల రోజుల్లో. విచారణ గడువు పెద్దవాళ్ళకైతే 21 రోజులు,
పిల్లలకైతే 1 year లోపు. అత్యాచార కారాగార జీవిత ఖైదు. అత్యాచారం అంటే ఎవరినైనా రేప్ అలాంటిదైతే వాళ్ళకి జీవిత ఖైదు లేదా మరణశిక్ష కూడా వేయొచ్చు అనమాట. అలాగే పిల్లలకైతే 20 ఏళ్ళ కఠిన శిక్ష అలాగే మరణశిక్ష కూడా విధించే అవకాశం ఉంది. ఇప్పుడు నేను చెప్పిన ఫస్ట్ అన్నీ క్రైమ్స్ అన్నమాట. ఆ తర్వాత వాటికి జైలు శిక్ష. అడల్ట్స్కి అయితే ఒకటి, మనకి పోస్కో చట్టం ఉంది కదా, చైల్డ్కి అయితే ఆ క్రిమినల్స్కి ఎలాగా అనేది చెప్పాను. ఇది అంతా అపరాజిత బిల్ అనే 2024లో ఈ శిక్షల గురించి పేర్కొన్నారనమాట రీసెంట్గా. అయితే ఈ అపరాజిత బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం లభించింది. ఎలాగా అంటే పశ్చిమ బెంగాల్ శాసనసభ సెప్టెంబర్ 3న అపరాజిత విమెన్ అండ్ చైల్డ్ బ్లాట్ అనమాట 2034 వెస్ట్ బెంగాల్ క్రిమినల్ లాస్ అండ్ అమెండ్మెంట్స్ అత్యాచార నిరోధక బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది 2024లో. రాష్ట్ర రాజధాని కోల్కతా జూనియర్ వైద్యురాలి హత్య కేసు జరిగింది, మనందరికీ తెలుసు కదా. అయితే ఈ ఘటన నేపథ్యంలో ఈ బిల్లును తీసుకొచ్చారనమాట. ఏ బిల్లు? అపరాజిత బిల్లు. ఈ ముసాయిదా బిల్లు ప్రకారం అత్యాచారానికి గురైన బాధితులు మరణించిన, కోమాలోకి వెళ్ళినా అయితే దోషికి ఉరిశిక్ష అనేది విధిస్తారు. అత్యాచారానికి పాల్పడిన దోషులకు పారడన్ లేని జీవిత ఖైదును విధిస్తారనమాట. ఈ బిల్లును గవర్నర్ సివి ఆనంద్ బోస్ దగ్గరికి ఫస్ట్ వెళ్ళింది, తర్వాత రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళిందనమాట. బిల్లులో ముఖ్యమైన అంశాలు ఏంటి అని చూద్దాం. ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత 21 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి నిందితుడికి శిక్ష విధించాలి. ప్రత్యేక సందర్భాల్లో సీనియర్ పోలీస్ అధికారి రాతపూర్వక హామీతో దర్యాప్తును ఇంకా పొడిగించవచ్చు అనమాట. అలాగే బాధితురాలికి సత్వర న్యాయం అందించేందుకు అత్యాచారం సహా లైంగిక వేధింపుల కేసులు విచారించేందుకు ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేస్తారు. అలాగే జిల్లా స్థాయిలో డిఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో అపరాజిత స్పెషల్ టాస్క్ ఫోర్స్ కేసును పరిశోధనపై ఈ టాస్క్ ఫోర్స్ ఫోకస్ చేస్తుంది అన్నమాట. మళ్ళీ అత్యాచారానికి పాల్పడినట్టయితే నేరస్తులకు జీవిత ఖైదు విధిస్తారు. అలాగే కేసు తీవ్రతను బట్టి మరణశిక్ష కూడా ఉండొచ్చు. బాధితురాలి వివరాలు గోప్యంగా ఉంచి ఆమెకు భద్రత కల్పిస్తుంది. ఈ కేసు దర్యాప్తులో నిర్లక్ష్యం చేసిన, సాక్ష్యాలు తారుమారు చేసేందుకు ప్రయత్నించిన పోలీసులు, హెల్త్ ఆఫీసర్లకు పెనాల్టీస్ ఉంటాయన్నమాట, జరిమానాలు. అత్యాచారాలకు సంబంధించిన కోర్ట్ ప్రొసీడింగ్స్ను అనధికారికంగా ప్రచురిస్తే 3 to 5 years జైలు శిక్ష లేదా జరిమానా ఉంటుంది. అంటే ఇప్పుడు మీడియా వాళ్ళకు అనమాట ఈ శిక్షలు. ఈ అపరాజిత బిల్లు వచ్చింది కదా, ఎందుకు వచ్చింది అంటే భారతీయ న్యాయ సంహిత చెప్పాం కదా, భారతీయ నాగరిక సురక్షిత సంహిత 2023లతో పాటు పోస్కోస్ చట్టం 2012కు ఒక ప్రభుత్వం అపరాజిత బిల్లు సవరణలను ప్రతిపాదించడం దీని ముఖ్యమైన ఉద్దేశం అన్నమాట. అయితే అత్యాచారాలు లేదా హత్య, సామూహిక అత్యాచారం, బాధితుల గుర్తింపు, అలాగే వీళ్ళని భయపెట్టడం, యాసిడ్ దాడులు ఇలాంటి నేరాలకు విధించే శిక్షలకు సంబంధించిన భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్స్ ఏంటి అంటే 64, 66, 71, 70 of 1, 71, 72 of 1, 73, 124 of 1, అలాగే 124 of 2 వీటిని సవరించాలని అపరాజిత బిల్లులో పేర్కొన్నారనమాట. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే అస్సాంలో ముస్లిం మ్యారేజెస్ల యాక్ట్ని రద్దు చేశారండి. ముస్లింల పెళ్ళిళ్ళు ఏడాది అంటే విడాకులకు ప్రభుత్వ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేస్తున్నారనమాట. ఇన్నాళ్ళైతే వాళ్ళలో వాళ్ళే ఒక సర్టిఫికేట్స్ రాసుకొని ఉంచుకునేవారు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ముస్లింల పెళ్ళిళ్ళకి కానీ అలాగే డివోర్సులు కూడా ఫైల్ చేసుకుంటున్నారనమాట, గవర్నమెంట్లో రిజిస్టర్ చేసుకుంటున్నారు. ఎన్నాళ్ళు డివోర్స్ అలాంటి ఫైల్స్ ఏమి ఉండవు, వాళ్ళు 3 తలాక్ అంటారు కదా, అది చేసేసుకుంటే అయిపోయింది. రాతల కోతలు ఏముండవు, భరణాలు ఏముండవు.
సో దాన్ని ఇప్పుడు అమెండ్ చేశారనమాట. ఎందుకు అంటే బాల్య వివాహాలు అలాగే బహుభార్యత్వాన్ని అడ్డుకోవడం కోసం అన్నమాట. అయితే ఇప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ అనేది ఉండాలి ముస్లిం పెళ్ళిళ్ళకి అలాగే డివోర్సులకు కూడా అని చెప్పి అస్సాం అసెంబ్లీ ఏం చేసింది, కంపల్సరీ చేసిందనమాట రిజిస్ట్రేషన్ని. ఎందుకు అంటే చైల్డ్ మ్యారేజెస్ని అలాగే పాలీ మ్యారేజెస్ని అడ్డుకోవడానికి. ముస్లిం పెళ్లి విడాకుల చట్టం అని 1935 స్థానంలో కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఆఫ్ ముస్లిం మ్యారేజ్ అండ్ డివోర్సెస్ బిల్ 2024లో తీసుకొచ్చారనమాట. కొత్త చట్టంలో ముస్లిం అమ్మాయిలు కనీస వివాహ వయస్సు 18 ఏళ్ళు, వరుడికి 21 ఏళ్ళు నిండి ఉండాలని పేర్కొన్నారు. అలాగే పెళ్లి సమయంలో తమ వైవాహిక స్థితిని ప్రకటించాలి అని కూడా ఆ బిల్లులో పేర్కొందనమాట. అంటే కొంతమంది రెడీగా ఉంటారు, కొంతమంది ఫోర్స్గా ఒప్పుకుంటారు, కొంతమంది ఇంకా చదువుకోవాలనుకుంటారు. అలాంటిది ఏదున్నా కూడా ఆ టైంలో చెప్పాలి ఖచ్చితంగా అని ఆ బిల్లులో చెప్తున్నారు. ఈ కొత్త బిల్లు ప్రకారం ఇరువురికి అనుమతి ఉంటేనే వివాహం చెల్లుబాటు అవుతుంది. సుప్రీంకోర్టు 75వ వార్షిక వేడుకల్లో భాగంగా 2001 కాలపు నాటి చిత్రకథ లాపతా లేడీస్ సినిమాను ఆగస్టు 9న కోర్టులో ప్రదర్శించారు. నవవధువులు రైల్లో తారుమారైన సంఘటన గురించి ఈ మూవీ తెలుపుతుందన్నమాట. ఏ మూవీ అది? లాపతా లేడీస్. అండ్ రీసెంట్గా ఒక ఫారెన్ కంట్రీస్లో, అది కూడా ఒక ముస్లిం కంట్రీయే, 18 ఉండేది మ్యారేజ్ ఏజ్, దాన్ని 9కి కుదించారు. ఒక ముస్లిం కంట్రీయే మా రూల్స్కి మా రిలీజన్కి అడ్డం వస్తుంది, మేము 9 ఇయర్స్కే పిల్లలకి మ్యారేజ్ చేయాలనుకుంటున్నాము, కాబట్టి 18 ఉండేది మ్యారేజ్ వయసు, దాన్ని 9 ఇయర్స్కి తగ్గించేశారు అనమాట అమ్మాయిలకి. నెక్స్ట్, రైతుల పరిష్కారానికి ఉన్నత స్థాయి కమిటీలు. పంటల కనీస మద్దతు ధర చట్టభద్రత సలహా పలు డిమాండ్లతో సరిపోదు అని రైతులు నిరసన తెలుపుతున్న సమస్యల పరిష్కారానికి అయితే సుప్రీంకోర్టు ఒక కమిటీ వేసింది. అయితే ఈ రైతుల పరిష్కార ఉన్నత స్థాయి కమిటీ అనేది ఏం చెప్తుంది అంటే, పంటలకి కనీస మద్దతు ధర దొరకట్లేదు, అలాగే చట్టభద్రత కూడా లేదు, రైతులు ధర్నాలు గట్టా చేస్తుంటే ఇలాంటి డిమాండ్స్ మాకు కొన్ని ఉన్నాయని చెప్తూ ఉంటే ఈ రైతులు ఎక్కడైతే నిరసన తెలుపుతున్నారో ఆ రైతుల సమస్యలు పరిష్కరించడానికి మాకు న్యాయభద్రత చట్టభద్రత కావాలి అని సుప్రీంకోర్టును ఆశ్రయించారనమాట. ఇందులో కొంతమంది సభ్యులు ఉంటారు. ఎవరు అంటే చైర్పర్సన్ మాజీ జస్టిస్ నవాజ్ సింగ్, ఇతను హర్యానా పంజాబ్ హైకోర్టులో న్యాయమూర్తి అనమాట. అలాగే కొంతమంది సభ్యులు ఇంకెవరు అంటే బీకే సంధు, దేవిందర్ శర్మ, ప్రొఫెసర్ రంజిత్ సింగ్, డివై సుభోపాల్ సింగ్ అన్నమాట. ఎమ్మెల్యేలు పార్టీలు మారితే పింఛన్ రద్దు. ఇది ఎక్కడ అంటే హిమాచల్ ప్రదేశ్లో. పార్టీ ఫిరాయింపులపై హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీలు మారిన ఎమ్మెల్యేలకు పింఛన్ సదుపాయాన్ని నిలిపేస్తామని చెప్పిందనమాట. దీనికి సంబంధించిన సవరణ బిల్లును రాష్ట్ర శాసనసభ ఆమోదం కూడా తెలిపేసింది. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత్వం వేటును ఎదుర్కొన్న ఎమ్మెల్యేలకు ఈ కొత్త నిబంధన వర్తించనుంది. ఏదైనా ఒక సమయంలో ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటును ఎదుర్కొన్న ఎమ్మెల్యేకు ఇకపై పింఛను పొందే అవకాశం ఉండదన్నమాట. హిమాచల్ ప్రదేశ్ శాసనసభ సభ్యులు పింఛన్లు, అలవెన్స్లు శాసనసభ బిల్లు సవరణ బిల్లు 2024ను రాష్ట్ర సీఎం సున్విందర్ సింగ్ మానీ పైన అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. సెప్టెంబర్ 24 సంవత్సరంలో సభ ఆమోదం తెలిపిందనమాట. 5 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా పనిచేసిన శాసనసభ్యులకు నెలకు 36,000 పెన్షన్ ఇస్తున్నారన్నమాట.
రాజ్యాంగంలో 10వ షెడ్యూల్లో పార్టీ ఫిరాయింపుల గురించి తెలుపుతుంది. అయితే ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 2024 ఫిబ్రవరిలో రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని మద్దతిచ్చారు. దీంతో వీరిపై అనర్హత వేటు పడింది. అయితే పార్టీ ఫిరాయింపుల చట్టం వీళ్ళకి ఎలా పడింది అంటే, ఈ 2024లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏం చేశారంటే బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇచ్చారనమాట. అందుకని వీళ్ళకి పడిందనమాట. సో ఇలాంటివి ఇంక ముందు జరగకుండా ఉండడానికి ఈ ప్రభుత్వం అత్యవసర బిల్లుని తీసుకొచ్చింది, పార్టీ ఫిరాయింపుల చట్టంది. అండ్ నెక్స్ట్, మహిళలకు కనీస వివాహ వయస్సు 21 ఏళ్ళని హిమాచల్ ప్రదేశ్లో మళ్ళీ కోర్టు తీర్పిచ్చిందనమాట. మహిళల కనీస వివాహ వయస్సు 18 నుంచి 20 ఏళ్లకు పెంచుతూ హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం లభించింది. ఈ మేరకు బాల్య వివాహాల నిషేధ చట్టం 2006 స్థానంలో బాల్య వివాహాల నిషేధ సవరణ చట్టం 2024ను తీసుకొచ్చారనమాట. పురుషుల వయస్సు 21 ఉండాలి. 23న లా కమిషన్ ఏర్పాటు చేసింది. కేంద్ర ప్రభుత్వం ఏవి కల్లా 23న లా కమిషన్లో ఏర్పాటు చేసింది. 3 సంవత్సరాల కాల పరిమితితో ఈ కమిషన్ను ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ గెజెటెడ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2024 సెప్టెంబర్ 1 నుంచి 2027 ఆగస్ట్ 31 వరకు ఈ 23rd లా కమిషన్ అనేది ఉంటుందన్నమాట. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం కూడా తెలిపారు. ఈ కమిషన్ చైర్పర్సన్ మరో 4 సభ్యులు, అదనపు ఎక్స్ అఫీషియో సభ్యులు మరియు తాత్కాలిక సభ్యులు కూడా ఉంటారు. తాత్కాలిక సభ్యులు 5 మందికి మించి ఉండకూడదన్నమాట. అలాగే 22వ లా కమిషన్ ఏం చెప్తుందంటే, దీని ఎక్స్పైరీ డేట్ చూద్దాం. ఇది 2024 ఆగస్ట్ 3తో ముగిసిపోయిందనమాట. 2020 ఫిబ్రవరి 1న ఏర్పాటైంది ఇది. దీని చైర్మన్ ప్లస్ రీతురాన్ అనస్తి, ఇతను ఒక హైకోర్టు జస్టిస్ అనమాట, మాజీ జస్టిస్. వీళ్ళిద్దరితో ఈ 22వ లా కమిషన్ అనేది ఏర్పాటైంది. అది ఆగస్ట్ 2024 ఆగస్ట్ 3కి అది ఎక్స్పైర్ అయిందనమాట. అయితే ఈ ఇండిపెండెన్స్ వచ్చాక మనకి ఫస్ట్ లా కమిషన్ ఎప్పుడు ఏర్పడింది అంటే 1955 అనమాట. దానికి తొలి చైర్మన్ ఎవరు? ఎంసి సేత్వాడ్. అండ్ రీసెంట్గా యూపీలో ఒక కేసు హైలైట్ అయిందనమాట. ఏంటి అంటే, దేశ వ్యతిరేక పోస్టులు పెడితే జీవిత ఖైదు. యూపీలో ఇకపై సోషల్ మీడియాలో దేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టేవారిని గరిష్టంగా జీవిత ఖైదు శిక్ష పడనుంది. ఇందులో భాగంగా రూపొందించిన కొత్త సోషల్ మీడియా పాలసీకి ఉత్తరప్రదేశ్ కేబినెట్ ఆమోదం కూడా తెలిపింది. వ్యతిరేక పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవు. పాలసీలో పేర్కొన్న ప్రకారం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్ల వంటి వేదికలపై అభ్యంతరకర కంటెంట్ను పెట్టేవారిపై చట్టరీత్యా చర్యలు తీసుకున్నారు. దీనికి జరిమానాతో పాటు కనిష్టంగా 3 ఏళ్ల నుంచి గరిష్టంగా 5,000 వరకు శిక్ష విధించే అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పటి వరకు ఐటీ యాక్ట్లోని సెక్షన్ 66E, సెక్షన్ 66F ప్రకారం ఈ చర్యలు తీసుకునేవారు. యూపీలో ఇకపై కొత్త పాలసీ ప్రకారమే క్రిమినల్ కేసులన్నీ నమోదు చేయబోతున్నారన్నమాట. అలాగే యూపీలో ఒక రీసెంట్గా ఇంకో బిల్లు కూడా పెట్టడం జరిగిందనమాట. ఇది లవ్ జిహాద్, మత మార్పిడి ఇవన్నది ఈ మధ్యన కొంచెం ఫ్యాషన్ అయింది కదా, దానికి సంబంధించింది. ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీలో బలవంతపు మత మార్పిడులను శిక్షను
పెట్టి చట్టవిరుద్ధమైన మత మార్పిడి సవరణ బిల్లు అన్నమాట. అయితే ఎవరైతే బలవంతంగా ప్రజలకి మతం మారుస్తూ ఉంటారో అలాంటి వాళ్ళకి శిక్ష ఇంకా పెరిగే అవకాశం ఉందన్నమాట. ఇది చట్టవిరుద్ధం. మత మార్పిడి సవరణ బిల్లు 2024కు ఆమోదించిందనమాట. ఇంతకుముందు స్త్రీని మోసం చేసి లేదా మతం మార్చడం ద్వారా వివాహం చేసుకున్నందుకు 50,000 జరిమానాతో 10 సంవత్సరాల జైలు శిక్ష విధించేవారు. అయితే ఈ కొత్త బిల్లు ప్రకారం జీవిత ఖైదు శిక్ష కూడా ఉంటుందన్నమాట. దాంతోపాటు ఇది అంటే ఇప్పుడు ముస్లిమ్స్ని ఎవరైనా మ్యారేజ్ చేసుకోవాలంటే వాళ్ళ మతం మారి చేసుకోవాలి. అలాగే క్రిస్టియన్స్ ఆల్రెడీ ఎవరైనా బాప్టిస్టన్స్ వాళ్ళని కూడా ఏం చేస్తారు, మతం మారి చేసుకోవాలి. వాళ్ళు మాత్రం మళ్ళీ ఇటు రారు కదా. సో అలా ఏదైనా జరిగితే ఇంతకుముందు 50,000 జరిమానా వేసేవారు, అలాగే 10 సంవత్సరాలు జైలు శిక్ష కూడా వేసేవారు. దాంతోపాటు కూడా ఇప్పుడు ఏమవుతుంది, జైలు శిక్ష ఏకంగా జీవిత ఖైదు శిక్ష అయిపోయిందనమాట. 12వ రాజ్యసభ సీట్లకు ఎన్నికలు. రాజ్యసభలో 12 స్థానాల్లో 9 రాష్ట్రాల్లో జరిగాయి. సెప్టెంబర్ 3న ఎన్నికలు నిర్వహించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించింది. తెలంగాణలో ఒక స్థానానికి కూడా ఎన్నిక జరిగిందనమాట. ఆర్థిక బిల్లుకు లోక్సభ ఆమోదం కూడా తెలిపింది. ఆర్థిక బిల్లు 2024కు లోక్సభ ఆమోదం తెలిపిందనమాట. ఈ బిల్లు చర్చ కోసం రాజ్యసభకు వెళ్ళింది. దీన్ని తిరస్కరించే అధికారం ఎగువ సభకు ఉండదన్నమాట. 14 రోజుల్లోగా రాజ్యసభ ఈ బిల్లును ఆమోద ముద్రకు వేయకపోతే అది ఆమోదం పొందినట్లుగా భావిస్తారనమాట. మనకు తెలుసు 14 డేస్లోగా ఈ రాజ్యసభ అనేది ఆమోదించకపోతే 15th డేకి అది ఆమోదించినా దించకపోయినా ఆమోదించినట్టే అవుతుంది. విమానయాన చట్టం రద్దు. కాలం చెల్లినందున 1934 నాటి ఎయిర్ ట్రస్ట్ చట్టాన్ని రద్దు చేస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. అలాగే SC/ST వర్గీకరణకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్. 3 దశాబ్దాలుగా నలుగుతూ వస్తున్న ఎస్సీ రిజర్వేషన్లు ఉపవర్గీకరణ సమస్యను పరిష్కారం లభించింది. ఉపవర్గీకరణకు సుప్రీంకోర్టు ఆమోదముద్ర వేసింది. రాష్ట్రాలకు దీనిపై రాజ్యాంగబద్ధ అధికారం ఉందని ఆగస్టు 4న తీర్పు ఇచ్చింది. వర్గీకరణను కొట్టివేస్తూ 2004 నవంబర్ 5న ఈవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్ర కేసులో 5 సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు తాజాగా 7 మంది సభ్యులు రాజ్యాంగ ధర్మశాస్త్రం కొట్టివేసింది. ఈ మేరకు 7 మంది సభ్యుల రాజ్యాంగ ధర్మశాస్త్రం 6:1 మెజారిటీతో తీర్పు ఇచ్చింది. అయితే ఎవరెవరు అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్, జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ విక్రమ్నాథ్, పహజ్ మిత్తల్, సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ బేలా ఎం త్రివేది. ఈవిడ మాత్రం ఒక్కలే విమెన్ అన్నమాట ఈ తీర్పులో. అయితే ఈ తీర్పుకు వ్యతిరేకంగా, ఈ కేసుకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు ఈ లేడీ ఎవరైతే ఉన్నారో. వీళ్ళు ఏం చేశారు, వీళ్ళందరూ తీర్పుని వ్యతిరేకించారన్నమాట. SC/STల రిజర్వేషన్లు వర్గీకరించి అదే వర్గంలో అత్యంత వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక కోటాలు కల్పించడానికి ధర్మశాస్త్రం పచ్చజెండా ఊపింది. అయితే న్యాయ సమీక్షకు లోబడి ఈ వర్గీకరణ ఉండాలని కూడా చెప్పిందనమాట. నిర్దిష్ట గణాంకాలతో ఆధారంగా అత్యంత వెనుకబడిన వర్గాలకు న్యాయం చేసేందుకు ఇది ఉపయోగించాలని కూడా స్పష్టం చేసింది. అయితే ఈ బిల్లుకి ఒకే ఒక్కరు కొంచెం వ్యతిరేకంగా తీర్పిచ్చారు. ఎవరు అంటే జస్టిస్ బేలా ఎం త్రివేది. ఓకే, పోలైన లెక్కించిన ఓట్ల మధ్య తేడాలు. ADR నివేదిక అన్నమాట ఇది. 18 లోక్సభ ఎన్నికల్లో ఆల్రెడీ పోలైన లెక్కించిన ఓట్లకు మధ్య 538 నియోజకవర్గాల్లో తేడాలున్నాయని అసోసియేషన్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ADR పీవుడ్
అనేది తెలియజేసిందనమాట. 362 నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు 5,54,598 మేర తగ్గాయన్నమాట. మరొక 176 నియోజకవర్గాల్లో 35,093 ఓట్లు పెరిగాయంట. 17వ లోక్సభ ఎన్నికల్లో 347 స్థానాల్లో మొత్తం 7,709, 104 ఓట్లు తేడాతో వచ్చినట్లు ఏడీఆర్ తెలిపింది. అయితే ఇది ఏం జరిగిందంటే, కొన్ని ఓట్స్ అనేవి ఒక చోట పోలయ్యాయి. పోలైన దానికన్నా 5 lakhs ఓట్లు తేడా వచ్చాయన్నమాట ఒక రాష్ట్రంలో. ఇంకో దగ్గర ఏం జరిగింది అంటే 30,993 ఓట్లు అనేవి పెరిగాయి. పోలైనవి దానికన్నా తక్కువ, కానీ అక్కడ పెరిగాయి అన్నమాట. ఈ తేడా ఎందుకు వచ్చింది? అయితే మొత్తం 77,09,104 ఓట్లు తేడా వచ్చింది అని ఏడీఆర్ తెలిపిందనమాట. అయితే కనిష్టంగా ఒక ఓటు నుంచి గరిష్టంగా 101,323 ఓట్లు తేడా అనమాట. నెక్స్ట్, గనులు ఖనిజ భూములపై పన్ను విధించే అధికారం రాష్ట్రాలదే అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఖనిజ భూములపై గనులపై లీజుదారులు చెల్లించే రాయల్టీ పన్నుగా పరిగణించకూడదని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మశాసనం కీలక తీర్పునిచ్చింది. ఎప్పుడు? జూలై 25న. 35 ఏళ్లుగా ఈ అంశంపై కేంద్రానికి రాష్ట్రానికి మధ్య రగులుతున్న వివాదానికి ధర్మాసనం ముగింపు పలికిందన్నమాట. ఖనిజ భూములు, గనులపై పన్నులు విధించే శాసనాధికారం రాష్ట్రాలకు ఉందని 9 సభ్యుల ధర్మాసనం 8-1 మెజారిటీ తీర్పు వెలువరించిందనమాట. గనులు, ఖనిజాల అభివృద్ధిపై కేంద్ర నియంత్రణకు వీలు కల్పిస్తున్నట్టు రాజ్యాంగంలో జాబితా 1లో పేర్కొన్న ఎంట్రీ 54 ప్రకారం ఖనిజ హక్కులపై పన్నులు విధించే అధికారం పార్లమెంటుకు లేదని తేల్చి చెప్పింది. అయితే కొన్ని హక్కులపై రాయల్టీ విధించే రాష్ట్రాల అధికారాన్ని ఏ స్థాయికైనా పరిమితం చేసే అధికారం పార్లమెంట్కి ఉంటుందని చెప్పిందనమాట. కేంద్రం ఇప్పటి వరకు వసూలు చేసిన పన్నులను తిరిగి ఇప్పించాలని రాష్ట్రాలు సుప్రీంకోర్టుని విజ్ఞాపించాయి. 1989లో నాటి తీర్పును ఈ ధర్మాసనం ఏం చేసింది? తోసిపుచ్చిందనమాట. గనులు, ఖనిజాలపై రాయల్టీ విధించే హక్కు రాష్ట్రాలకే ఉందంటూ తీర్పును జస్టిస్ డివై చంద్రచూడ్ స్వయంగా చదివి వినిపించారు. ధర్మాసనంలో 8 మంది సభ్యులు రాష్ట్రాలకు హక్కులను సమర్థిస్తూ తీర్పిచ్చారు. జస్టిస్ నాగరత్న కూడా దీనికి ఏం చేశారంటే ఇతనొక్కనే వ్యతిరేకించారనమాట ఈ తీర్పుని. రాజ్యాంగంలో జాబితా 2లోని ఎంట్రీ 50 కింద గనులు, ఖనిజాలపై పన్నులు విధించే అధికారం పార్లమెంటుకు లేదని జస్టిస్ చంద్రచూడ్ తన తీర్పులో చెప్పారు. రాయల్టీ అంటే పన్ను అని తెలుసు, అంటే రాయల్టీ అంటే ఏంటి? పన్ను అని చెప్పారనమాట. ఎవరు? సుప్రీంకోర్టు ధర్మాసనం. ఎప్పుడు? 1989లో. అయితే దాన్ని ఇప్పుడు ఇచ్చిన తీర్పు ఇప్పుడు తోసిపుచ్చారనమాట. రాయల్టీ అంటే పన్ను అని తేలుస్తూ 1989లో సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును తోసిపుచ్చింది. షా కమిషన్ నివేదికపై కీలక సూచనలు. దేశంలో అత్యధిక స్థితి విధించిన సమయంలో అత్యవసర స్థితి. దేశంలో షా కమిషన్ నివేదికపై కీలక సూచన. దేశంలో అత్యవసర స్థితి విధించిన సమయంలో, అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో చోటు చేసుకున్న దురాగతాలపై దర్యాప్తు చేసిన షా కమిషన్ నివేదిక అంశం రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. దాని ప్రామాణిక ప్రతిని సభలో ప్రవేశపెట్టే అవకాశాలను పరిశీలించాలని రాజ్యసభ చైర్మన్ జగదీప్
ధన్ఖడ్ కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. అయితే 1975 నాటి ఎమర్జెన్సీ కాలం జరిగిన దురాగతాలపై భారత్ మాజీ ప్రధాని న్యాయమూర్తి జస్టిస్ జేసీ షా నేతృత్వంలో 1977లో ఏర్పాటైన కమిటీ దర్యాప్తు జరిపింది. 1978లో నివేదికను ప్రభుత్వానికి అందజేసిందనమాట. అయితే ఇది 3 పార్ట్స్గా కూడా ప్రచురించారనమాట అప్పట్లో. రీసెంట్గా మనకు తెలుసు పేపర్ లీకేజెస్ జరిగాయి కదా, దాని గురించి ఏంటి అంటే బీహార్ ప్రభుత్వం పోటీ పరీక్షల్లో అవకతవకలను అరికట్టేందుకు కఠినమైన బిల్లు ఒకటి ప్రవేశపెట్టింది. బీహార్ పబ్లిక్ ఎగ్జామినేషన్ బిల్ అనమాట. బీహార్ పబ్లిక్ ఎగ్జామినేషన్ బిల్ 2024. ఇక మీదట ఎవరైనా పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే 3 years నుంచి 5 years వరకు జైలు శిక్ష, అలాగే 10 లక్షల వరకు జరిమానా విధిస్తారనమాట. బీహార్లో ఇలాంటివి ఎక్కువ కదా. సో అక్కడ ఈ బీహార్ అసెంబ్లీలో ఒక బిల్లుని ప్రవేశపెట్టారు. ఎవరైనా చీటింగ్ చేసినట్లు, అలాగే పేపర్ లీక్ చేసినట్టు పట్టుబడితే వాళ్ళకి 10 లక్షల జరిమానా, అలాగే 3 to 5 years జైలు శిక్ష కూడా ఉంటుంది. అలాగే దోషులుగా తేలిన వారి ఆస్తులను కూడా అటాచ్ చేయడం అన్నమాట. తొందరగా బెయిల్ కూడా పొందకుండా కఠినంగా నిబంధనలతో ఈ బిల్లును రూపొందించారు. సో మనకి రీసెంట్గా తెలుసు, మనకి ఇప్పుడు బీహార్లో జరిగిందే కాకుండా ఈ ఎయిమ్స్ ఎగ్జామ్స్ వాటి పేపర్ కూడా లీక్ అవుతుంది. నీట్ పేపర్ అయితే 2 times లీక్ అయిపోయింది. ఒకసారి రద్దు కూడా చేశారు, రెండోసారి. ఎగ్జామ్ అంటే ఏ రోజు ఎగ్జామ్ అంటే ఆ రోజు రద్దు చేయడం కూడా జరిగిందనమాట. వాట్సాప్లో, టెలిగ్రామ్స్లో పేపర్స్ అనేవి లీక్ అయ్యాయి. అది ఎలా తెలిసింది అంటే ఒకే ప్రాంతంకి చెందిన వాళ్ళు, అంటే ఒకే ఎగ్జామ్ సెంటర్లో ఎగ్జామ్ రాసిన వాళ్ళకి స్టార్టింగ్ 1 to 10 అలాగే 1 to 100లో ర్యాంక్స్ వచ్చాయి. వాళ్ళందరూ ఒక 15 members ఉంటారు లోపల. 50 members లోపల వాళ్ళకి మాత్రం 1 to 100 లోపల, అలాగే 1 to 10 ర్యాంక్స్ అన్నీ. అది ఎక్కడి సెంటర్ అంటే పంజాబ్ సెంటర్ అనమాట. అక్కడ వచ్చింది, అక్కడ రాసిన వాళ్ళకి వచ్చిందనమాట. సో కాబట్టి ఈ పేపర్ లీకేజీకి సంబంధించి బీహార్ అసెంబ్లీలో ఇలాంటి బిల్లును ఒకటి ప్రవేశపెట్టారు. కర్ణాటకలో స్థానిక రగడ. కర్ణాటకలో మరోసారి స్థానికేతర రగడ రాజుకుంది. రాష్ట్రంలో ప్రైవేట్ ఉద్యోగుల్లో కూడా స్థానికులకే ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇందుకు కారణం అన్నమాట. కర్ణాటక అంటే ఇప్పుడు మనకి బెంగళూరులో చాలామంది వెళ్తున్నారు, తెలుగు వాళ్ళు, అన్ని రాష్ట్రాల వాళ్ళు బెంగళూరుకు, అంటే ఐటీ సెంటర్ కాబట్టి, ఐటీ హబ్ అక్కడ ఉంది కాబట్టి వెళ్తున్నారు. అయితే అక్కడ వాళ్ళు ఏం డిమాండ్ చేశారంటే, ఇప్పుడు అమెరికా వాళ్ళు ఏడుస్తున్నారు కదా ఇండియా వాళ్ళ మీద, మీరు వచ్చి మాకు జాబ్స్ పోతున్నాయని. సో వీళ్ళు కూడా ఏడుస్తున్నారు అనమాట. ఎక్కువ తెలుగు పీపుల్ ఉన్నారు, తమిళ్స్ ఉన్నారు, మా జాబ్స్ అన్ని మీరే తీసేసుకుంటున్నారు, ఇక్కడున్న వాళ్ళకి జాబ్స్ ఏం రావట్లేదు అని చెప్పి వాళ్ళు ఏడుస్తుంటే, రాష్ట్రంలో పరిశ్రమలు, ఫ్యాక్టరీలు, ఇతర ప్రైవేట్ సంస్థల్లో కన్నడిగులకు రిజర్వేషన్ కల్పించాలి అని ప్రభుత్వం తీర్మానించింది. వాళ్ళ డిమాండ్ని బట్టి సరే బాధ మీదెందుకు కాదనాలి అని చెప్పి ప్రైవేట్ ఫ్యాక్టరీస్లో, అలాగే ప్రైవేట్ జాబ్స్లో కూడా రిజర్వేషన్ అన్నమాట. ఇన్నాళ్ళు మనం గవర్నమెంట్కి మాత్రమే చూసాం. సో ఇప్పుడు ఏంటంటే ప్రైవేట్ కంపెనీస్, ప్రైవేట్ జాబ్స్లో కూడా 75% కన్నడిగాసే ఉండాలి అని చెప్పి వీళ్ళు, ప్రైవేట్ రంగాల్లో మేనేజ్మెంట్ స్థాయిలో ఉద్యోగాల్లో 50%, అలాగే నాన్ మేనేజ్మెంట్ స్థాయిలో 75% ఉద్యోగాలు స్థానికులకే రిజర్వ్ చేయాలని నిర్ణయించారనమాట. ఈ మేరకు రూపొందించిన ఉద్యోగ బిల్లు 2024కు క్యాబినెట్ కూడా ఆమోదముద్ర వేసింది. నిబంధనలను ఉల్లంఘిస్తే 25,000 దాకా జరిమానా విధిస్తారనమాట. అంతేగాక గ్రూప్ సి, గ్రూప్ డి తరహా చిరు ఉద్యోగుల్లో ప్రైవేట్ కంపెనీలు విధిగా 100% స్థానికులనే తీసుకోవాలని ఈ బిల్లులో నిర్ణయించారు. అయితే ఐటీ తదితర పరిశ్రమలు, ప్రైవేట్ రంగ సంస్థల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వెలువడుతుందన్నమాట ఈ బిల్లుకి సంబంధించి. దీంతో ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. మళ్ళీ
అయితే మెయిన్గా ఐటీ కంపెనీస్కి చాలా లాస్ అనమాట. అక్కడ మనంత బుర్ర లేని వాళ్ళు, అంటే మనంత ఇంటెలిజెంట్ పీపుల్ ఉండరు అనమాట. ఓన్లీ కన్నడ కన్నడ అని పడిపోతుంటారు. ప్రాంతీయత ఎక్కువ వాళ్ళకి ఇష్టం అనమాట. వాళ్ళు బయట నుంచి తెచ్చుకోవాలనుకుంటారు కదా ఎక్కువ మంది ఐటీ పీపుల్. అంటే ఎవరు ఎక్కువ ఇంటెలిజెంట్ అండ్ హార్డ్ వర్కింగ్ ఉంటారు, అలాంటి వాళ్ళని వేరే వేరే రాష్ట్రాల నుండి తేవాలనుకుంటారు కదా. సో ఐటీ కంపెనీస్కి లాస్ అనమాట. అక్కడ వాళ్ళకి అంటే స్కిల్ ఉందో లేదో అవన్నీ చూసుకోవాలి కాబట్టి ఎక్కడైనా స్కిల్ ఉండి ఎక్స్పీరియన్స్ ఉండి వేరే వాళ్ళని వేరే రాష్ట్రాల నుంచి కానీ వేరే దేశాల నుంచి కానీ తెచ్చి వర్క్ చేయించుకోవాలని ఈ ఐటీ కంపెనీస్, ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ వాళ్ళు డెవలప్ చేసుకోవడానికి ఆలోచిస్తాయి కదా. కాబట్టి వీళ్ళందరూ వ్యతిరేకించారనమాట ఐటీ వాళ్ళు. సో అది మెల్లగా డ్రాప్ అయిపోయింది. గవర్నర్ల రాజ్యాంగ రక్షణపై సమీక్ష. నేర విచారణ నుంచి గవర్నర్లకు సంపూర్ణ రక్షణ కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 361ని పరిశీలించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. పశ్చిమ బెంగాల్ గవర్నరు తనను లైంగికంగా వేధింపులకు గురి చేశారు అని ఒక ఉద్యోగి ఆరోపణల నేపథ్యంలో ధర్మశాసనం పరిశీలించిందనమాట. దీని గురించి ఆర్టికల్ 361 నిబంధన 2 ప్రకారం రాష్ట్రపతి లేదా గవర్నర్లు పదవిలో కొనసాగే వరకు వారిపై నేర విచారణ ఏ న్యాయస్థానంలోనూ కొనసాగించరాదు. అయితే ఈ రక్షణలను మహిళా తరపు న్యాయవాది శ్యామ్ దివాన్ సుప్రీంకోర్టులో ప్రశ్నించారు. సరే, మనం వాళ్ళ మీద ఎటువంటి ఇది తీసుకోకూడదు, మరి వీళ్ళు మహిళల్ని ఇలా టార్చర్ చేస్తే అప్పుడు ఏంటి అని చెప్పి ఇతను ప్రశ్నించడం జరిగింది. షెడ్యూల్ కులాల జాబితాలో మార్పు అధికారం రాష్ట్రానికి లేదు, సుప్రీంకోర్టు చెప్పింది. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 341లో చేర్చిన షెడ్యూల్ కులాల జాబితా మార్పు చేసే అధికారం రాష్ట్రానికి లేదని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఆ జాబితాలో ఏవైనా మార్పులు చేర్పులు చేయాలంటే పార్లమెంట్ ఆమోదించిన చట్టం, రాష్ట్రపతి సమ్మతి ద్వారా మాత్రమే సాధ్యమని తెలిపింది. అత్యంత వెనుకబడిన తరగతులకు ఈబీసీ ఉంటారు కదా, అలాగే ఈబీసీ జాబితాలో ఉన్న తంతి తతన సామాజిక వర్గాల ఎస్సీ కులాల జాబితాలోని పాన్ లేదా సవాసి సామాజిక వర్గంలో చేర్చుతూ 2015 జూలై 1న బీహార్ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసిందనమాట. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ధర్మాసనం ఈ మేరకు చర్చించింది, తీర్పునిచ్చింది. 2015 నాటి నోటిఫికేషన్ను పట్నా హైకోర్టు సమర్థించడానికి కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్రంగా తప్పుపట్టింది. అలాగే లెఫ్టినెంట్ గవర్నర్కి మరికొన్ని అపరిమిత అధికారాలు, ఎల్జీ అధికారాలు అనమాట. యాక్చువల్గా ఏమైంది అంటే జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్కి అపరిమిత అధికారం అనమాట. అయితే జమ్మూ కాశ్మీర్ గవర్నర్కి 14 అపరిమిత అధికారాలని కట్టబెడుతూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019 నిబంధనలను కేంద్ర హోంశాఖ సవరించింది. సివిల్ సర్వీసెస్ అధికారులతో పాటు పోలీసులపై పెత్తనంతో పాటు పలు కేసుల్లో ప్రాసిక్యూషన్కు అనుమతించే అధికారాన్ని ఎల్జీస్కి కట్టబెట్టింది, ఈ లెఫ్టినెంట్ గవర్నర్స్కి ఇచ్చిందనమాట. అలాగే లెఫ్టినెంట్ గవర్నర్స్కి కొన్ని అధికారాలు ఇచ్చిందన్నాం కదా. అయితే కాశ్మీర్ అడ్వకేట్ జనరల్ ఏజీతో పాటు న్యాయ అధికారాల నియామకాలను కూడా చేపడతారన్నమాట. వీళ్ళు ప్రాసిక్యూషన్కు అనుమతి, అపీల్ దరఖాస్తుల ప్రతిపాదనలు, అలాగే ప్రధాన కార్యదర్శి ద్వారా ఈ లెఫ్టినెంట్ గవర్నర్కి పంపాల్సిందే. అవినీతి నిరోధక శాఖ వ్యవహారాలను ఇక నుంచి 14 మొత్తం అవినీతి నిరోధక శాఖ వ్యవహారాలను ఇక్కడ నుంచి ఎవరు ఎల్జీ పర్యవేక్షిస్తారనమాట. పోలీస్ శాంతి భద్రతలు, అఖిల భారత సర్వీసులు, ఏసీబీ వ్యవహారాలు ప్రతిపాదనలు ఇప్పటిదాకా ఆర్థిక శాఖ అనుమతిస్తే సరిపోయేది. కానీ కొత్తగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా ఈ 14th గవర్నర్కి అనమాట ఎల్జీకి పంపిన తర్వాతే వాటిని ఆమోదించడం లేదా తిరస్కరించడం చేయాలన్నమాట. అలాగే ఏజీ న్యాయ అధికారాల న్యాయ నియామకాలు
సంబంధించి న్యాయశాఖ, పార్లమెంటు వ్యవహారాల శాఖలు పంపించే ప్రతిపాదనలను ఇక నుంచి ప్రధాన కార్యదర్శి ముఖ్యమంత్రి ద్వారా ఎల్జీకి పంపాలి. రైతు, డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్, ఫారెన్సిక్ సైన్స్ ప్రయోగశాల వ్యవహారాలు, హోంశాఖ పరిపాలనకి కార్యదర్శి ద్వారా ప్రధాన కార్యదర్శికి అక్కడి నుంచి ఎల్జీకి పంపాలన్నమాట. సిబిఐ భారత ప్రభుత్వ అజమాయిషీలో సంస్థే. భారత రాజ్యాంగ నిబంధనల ప్రకారం సిబిఐ కేంద్ర ప్రభుత్వ అజమాయిషీలోని సంస్థ అయ్యేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్, మనకి డిఎస్పీఏ తెలుసు చట్టం, ఇది ఎప్పుడు వచ్చిందంటే 1946. ఇది ఆవిర్భించిన సిబిఐపై అజమాయిషీ కేంద్ర ప్రభుత్వానిదేనని తెలిపింది. కేసు దర్యాప్తులో స్వతంత్రంగా వ్యవహరించడం అలాగే నేరం అన్నమాట. సంస్థలపై అజమాయిషీ కూడా కలిగి చూడలేదు. అయితే డిఎస్పీఏ చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం మన దేశంలో ఏదైనా రాష్ట్రం తమ ప్రాదేశిక పరిధుల్లో దర్యాప్తునకు అనుమతి ఇవ్వకపోతే సిబిఐకి విచారణ అర్హత ఉండదు. వెస్ట్ బెంగాల్ మరియు కేంద్ర ప్రభుత్వం మధ్య సిబిఐకి సంబంధించిన విభేదాలు రావడంతో పై విధంగా ధర్మాసనం పైన తీర్పు వెలువరించింది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 131 ప్రకారం భారత ప్రభుత్వం రాష్ట్రాల మధ్య తలెత్తే వివాదాలను పరిష్కరించే అధికారం సుప్రీంకోర్టుకు ఉంటుందని చెప్పిందనమాట. ఇక్కడ ఇంకో కేసు వచ్చింది చూడండి. విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలకు భరణానికి అర్హులే, సుప్రీంకోర్టు చెప్పారు. మొహమ్మద్ అబ్దుల్ సమాద్ వర్సెస్ తెలంగాణ హైకోర్టు. విడాకులు తీసుకున్న ముస్లిం మహిళ నేర శిక్షా స్మృతి సిఆర్పిసిలోని సెక్షన్ 125 ప్రకారం భర్త నుంచి భరణం కోరొచ్చని సుప్రీంకోర్టు జూలై 10న తీర్పిచ్చింది. ఇందుకు 1986 నాటి ముస్లిం మహిళ విడాకులపై హక్కుల రక్షణ చట్టం అడ్డురాదని ధర్మాసనం స్పష్టం చేసింది. వివాహమైన మహిళలందరికీ సిఆర్పిసిలోని సెక్షన్ 125 వర్తిస్తుందని, ఇది లౌకిక నిబంధన అని తేల్చి చెప్పింది. ముస్లిం మహిళలు దీన్ని మినహాయింపు కాదని పేర్కొంది. తన భార్యను భరణం చెల్లించాలంటూ కుటుంబ కోర్టు జారీ చేసిన ఆదేశాల్లో జోక్యం చేసుకోవడానికి తెలంగాణ హైకోర్టు నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ మొహమ్మద్ అబ్దుల్ సమాద్ పీసీని పిటిషన్ వేశారనమాట. ఓకే, ఈ సుప్రీంకోర్టు విచారించి తీర్పు కూడా ఇచ్చిందనమాట. ఏమని అంటే ఇప్పుడు భార్యకి భరణం చెల్లించేయాలి అని కుటుంబం కోర్టులో కేసేసింది. అయితే ఈ ఆదేశాల్లో కూడా మనం జోక్యం చేసుకోవద్దు అని హైకోర్టుని, అంటే అది ఎలా చెల్లుతుంది, అలా ఇప్పటి వరకు జరగలేదు కదా అని చెప్పి తెలంగాణ హైకోర్టు నిరాకరించిందనమాట. మేము ఇందులో తలదూర్చము అని. సివిల్ కోర్టులో ఏంటది తన భార్యకు భరణం చెల్లించాలంటూ కుటుంబ కోర్టు, సివిల్ కోర్టు జారీ చేసిన ఆదేశాల్లో అయితే వీళ్ళు ఫస్ట్ సివిల్ కోర్టులో పర్మిషన్ ఇచ్చిందనమాట. లేదు ముస్లిం మహిళ అయినా కూడా భరణం చెల్లించాలి, భార్య అందరికీ ఎవరికైనా భార్య కదా, తను ఎలా బ్రతుకుతుంది, భరణం చెల్లించాలి, నువ్వు వదిలేస్తానంటే ఎలాగవుద్ది అని చెప్పి సివిల్స్ కోర్టు ఒక రిట్ని జారీ చేసింది. ఏమంటారు, భార్యకి భరణం చెల్లించాలంటూ కుటుంబ కోర్టు సివిల్ కోర్టు జారీ చేసిన ఆదేశాల్లో మేము జోక్యం చేసుకోమని హైకోర్టు తేల్చి చెప్పేసిందనమాట. సిఆర్పిలోని సెక్షన్ 125ను విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలకు వర్తింపజేయకపోతే అది రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 ఉల్లంఘన కిందకే వస్తుందని కోర్టు అభిప్రాయపడింది. తీర్పులో భాగంగా కోర్టు 1985 నాటికి షబానో బేగం కేసులో గుర్తుకు తెచ్చిందన్నమాట. ముస్లిం మహిళల భరణం చెల్లించాల్సిందేనని 1985లో రాజ్యాంగ ధర్మశాస్త్రం మొహమ్మద్ ఖాన్ వర్సెస్ షబానో బేగం కేసులో ఏకగ్రీవ తీర్పిచ్చింది. అంతేకాకుండా భరణాన్ని దానంగా చూడకూడదని, అది మహిళ హక్కు అని తెలిపింది. అయితే ఈ తీర్పు ఇచ్చింది ఎవరు అంటే అప్పట్లో జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ అగస్టిన్ జార్జ్. ఓకే, సిఆర్పిసిలోని సెక్షన్ 125 ప్రకారం భరణం కోరే హక్కు అందుబాటులో ఉంటుందన్న విషయాన్ని ఆనాటి రాజ్యాంగ ధర్మశాస్త్రం ప్రస్తావించిందనమాట.
అయితే ఫస్ట్ ఏమైందంటే సివిల్ కోర్టు తీర్పిచ్చింది, మీకు వర్ణం దక్కుతుంది, భార్య భర్తకి ఏ రిలీజన్ అయినా సరే వర్ణం ఇవ్వాలి అని. అయితే హైకోర్టు అది నిజమే, మేము ఇందులో ఏం జోక్యం చేసుకోము, అది భార్యకి రైట్, భార్యకున్న రైట్ అని చెప్పి అది హైకోర్టు తిప్పికొట్టిందనమాట ఆ కేసుని. నూతన నేర చట్టాల అమలు. భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్, భారతీయ నాగరిక సురక్షిత సంహిత బిఎన్ఎస్ఎస్, అలాగే భారతీయ సాక్ష్య అధినియం బిఎస్ఏ అనే 3 చట్టాలు జూలై 1, 2024 నుంచి అమల్లోకి వచ్చాయని చెప్పుకున్నాం కదా. ఎవరు తెచ్చారు? కేంద్ర మంత్రి అమిత్ షా మనకి వెల్లడించారు. అయితే వీటి ద్వారా ఎఫ్ఐఆర్ నమోదు దశ నుంచి సుప్రీంకోర్టు స్థాయి వరకు 3 ఏళ్లలోగా కేసును పరిష్కారం జరిగించాలని అలాగే అమిత్ షా తెలిపారు. క్రిమినల్ కేసులో విచారణ ప్రారంభమైన తర్వాత 60 రోజుల్లోగా అభియోగాలు మోపాలి. విచారణ పూర్తయిన 45 రోజుల్లో తీర్పు కూడా వెలువడాల్సి ఉంది. భారత రాజ్యాంగం 8వ షెడ్యూల్లో గుర్తించిన అన్ని భాషల్లోనూ ఈ కొత్త చట్టాలు అందుబాటులో ఉంటాయని అమిత్ షా తెలిపారు. ఈ చట్టాల అమలు ఢిల్లీలోని కంట్రోల్ రూమ్ అందుబాటులోకి వచ్చింది. పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగం ప్రధాన కార్యాలయం ఇది ఉందన్నమాట. కేంద్ర హోంశాఖ మార్గనిర్దేశంలో ఇది పనిచేస్తుంది. భారతీయ శిక్షా స్మృతి స్థానంలో, నేర శిక్షా స్మృతి స్థానంలో, భారత సాక్షరధార చట్టం స్థానంలో బిఎస్ఏ చట్టాలను తీసుకొచ్చారు. చట్టాలు అమల్లోకి వచ్చిన తొలి కేసు మధ్యప్రదేశ్లో గ్వాలియర్ బైక్ దొంగపైన నమోదైంది. ఇది ఒక బైక్ దొంగతనం కేసు అనమాట. సెక్షన్ 511 బదులు 358 సెక్షన్ మాత్రమే నూతన చట్టంలో ఉంచారు. నూతన చట్టాల ద్వారా ఎక్కడి నుండైనా ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం ఉంటుంది. ఈ 3 కొత్త చట్టాలు 2023 డిసెంబర్ 21న పార్లమెంట్ ఆమోదించింది. రాష్ట్రపతి డిసెంబర్ 25న ఆమోదం తెలిపారనమాట. అయితే ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 2024 జూలై 1న అమల్లోకి వచ్చింది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. కొత్తగా మారిన సెక్షన్స్లో కొన్ని ముఖ్యమైనవి అనమాట చూద్దాం. చిన్నారులతో పని చేయిస్తే గతంలో 3 ఏళ్ళు జైలు శిక్ష ఉండేది. అది ఇప్పుడు బిఎన్ఎస్ సెక్షన్ 95 ప్రకారం 10 ఏళ్ళ వరకు జైలు శిక్ష అనమాట. అలాగే కొన్ని సందర్భాల్లో జరిమానా కూడా విధిస్తారు. హత్యాయత్నం నేరానికి ఐపీసీ సెక్షన్ 307 స్థానంలో బిఎన్ఎస్ సెక్షన్ 109 సెక్షన్ వాడతారు. మహిళలపై లైంగిక వేధింపులకు ఐపీసీ 354 సెక్షన్ స్థానంలో బిఎన్ఎస్ సెక్షన్ 75 వాడతారనమాట. అత్యాచారానికి ఐపీసీ 376 సెక్షన్ బదులు బిఎన్ఎస్ 64 సెక్షన్ వాడతారు. 12 ఏళ్లలోపు బాలికలపై అత్యాచారానికి ఐపీసీ 376 ఏబీ బదులు బిఎన్ఎస్ 6520 వాడతారనమాట. ఓకే అండి, ఇంతటితో మనకి కరెంట్ అఫైర్స్ కంప్లీట్ అయ్యాయి. అండ్ రీసెంట్గా తెలంగాణ అనే కాదు, మనకి న్యాయ దేవత ఉంటారు కదా, దాంట్లో కూడా మార్పులు చేర్పులు జరిగాయి అన్నమాట. తెలంగాణకి సంబంధించి అనుకుంటా. అయితే దాని గురించి అండ్ కొన్ని రిమైనింగ్ ఏవేవైతే నేను మర్చిపోయానో లేదంటే ఇంకా ఉన్నాయని మీరు ఫీల్ అవుతున్నారో అలాంటివి ఏమైనా ఉంటే మనకి కామెంట్ రూపంలో చెప్పండి. నెక్స్ట్ టైం అవి వేరే వీడియోలో వాటిని చెప్పడానికి ట్రై చేద్దాం వాటి గురించి. ఓకే, ఆ న్యాయ దేవతకైతే ఇన్నాళ్ళు కళ్ళు గంతలు కట్టేవారు కదా, అది ఇప్పుడు తీసేశారు. అలాగే పైన ఈ తెలంగాణకు సంబంధించింది ఏంటంటే తెలుగు తల్లికి కిరీటం తీసేసి నార్మల్గా ఉంచారు అండ్ సాదాసీదా బట్టలు కట్టారు అని చెప్పి అది కూడా పాలిటీలో అడిగితే అడగొచ్చు. అండ్ న్యాయ దేవతకి ఏం చేశారు, కళ్ళ గంతలు విప్పేశారు. నెక్స్ట్ చేతిలో ఇన్నాళ్ళు ఖడ్గం ఉండేది కదా, ఇప్పుడు కాన్స్టిట్యూషన్ పెట్టారనమాట. ఓకే, అంతేనండి ఈరోజు వీడియో. ఇంకా మీకేం కావాలో అండ్ ఈ పాలిటీ కూడా నాకు కొంచెం గొంతు బాగోలేక నేను వీడియోస్ చేయకుండా ఆగడం జరిగింది. మీకు తొందరలోనే అప్లోడ్ చేస్తాను అది కూడా. అండ్ ఎగ్జామ్ 30 days ఉంది, జాగ్రత్తగా చదవండి. ఓకే, థ్యాంక్ యూ.